ఈ పవిత్రమైన మంగళసూత్రం సాక్షిగా చెప్తున్నాను, ఈ ప్రాణం, ఈ జీవితం అహల్యకి అంకితం. నా మాట వినదితి, నువ్విప్పటికైనా నా మీద ఆశలు వదులుకో. పెళ్లి విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకో. కనీసం నేను నీకు ఒక ఫ్రెండ్గా అయినా ఉంటాను. పదండి. అదితి ఫోన్ కూడా కలవట్లేదు ఆకాష్. గౌతమ్ ఫోన్ కూడా కలవట్లేదు. మీరేం కంగారు పడకండి ఆంటీ, నేను ట్రై చేస్తూనే ఉంటాను. గౌతమ్ ఖచ్చితంగా లైన్లోకి వస్తాడు, అంకుల్ని కాపాడతాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఆకాష్ కాల్ చేస్తున్నాడేంటి? హలో ఆకాష్, చెప్పరా. ఎక్కడున్నావురా? ఆ బాక్స్ కోసం కాశ్మీర్ వెళ్తున్నానని చెప్పాను కదా, ఆన్ ద వేరా. బాక్స్ దొరికిందా? ఇంకా లేదు. సరే, నేను చెప్పేది కంగారు పడకుండా విను. బాక్స్ దొరకలేదని అంకుల్ చాలా దిగులు పడ్డారంట్రా. స్ట్రోక్ వచ్చిందిరా. హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. వాట్? హే రే రే, ఏ నాన్నకి ఇప్పుడు ఎలా ఉందిరా? థర్డ్ టైం స్ట్రోక్ వచ్చింది కదరా. కండిషన్ కొంచెం క్రిటికల్గానే ఉంది. వెంటనే సర్జరీ చేయాలరా. సర్జరీనా? ఏం మాట్లాడుతున్నావురా? ఏమైంది సార్? అంకుల్కి ఏమైనా ప్రాబ్లమా గౌతమ్? మన హాస్పిటల్లో నువ్వు తప్ప వేరే కార్డియాలజిస్ట్ లేడు. అంకుల్ని ఇంకో హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దామంటే ఈ కండిషన్లో రిస్క్ అవుతుందని భయంగా ఉందిరా. అంకుల్కి ఏమవుతుందని ఆంటీ ఏడుస్తున్నారా. బామ్మగారు అవంతిక టెన్షన్ పడుతున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. నువ్వు ఇక్కడికి వస్తే తప్ప అంకుల్ సర్వైవ్ అయ్యేలా లేరురా. నువ్వు వెంటనే రాగలవా? సారీరా, నీ పరిస్థితి ఎవరికీ రాకూడదు. అటు బాక్స్ వెతికి పట్టుకోవాలి, ఇటు అంకుల్ని కాపాడాలి. ఇప్పుడేం చేద్దాంరా? అది నాకు కూడా అర్థం కావట్లేదురా. మేము ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం. బాక్స్ తీసుకుని రాకపోతే నాన్నని అరెస్ట్ చేస్తారు. నేను వెంటనే తిరిగి రాకపోతే నాన్న ప్రాణానికే ప్రమాదం.
సరేరా, త్వరగా ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. మేము వెయిట్ చేస్తూ ఉంటాం. సార్, అర్జున్ సార్కి ఏమైంది? ఎందుకు ప్రమాదం అంటున్నారు? నాన్నకి స్ట్రోక్ వచ్చిందంట. కండిషన్ క్రిటికల్గా ఉందని వెంటనే సర్జరీ చేయాలని ఆకాష్ అంటున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళి సర్జరీ చేసి నాన్న ప్రాణాలని కాపాడాలా, లేక ముందుకెళ్ళి బాక్స్ పట్టుకుని నాన్న పరువు కాపాడాలో అర్థం కావట్లేదు. మీ నాన్నగారి పరువు, ప్రాణం రెండూ కాపాడాలి సార్. మనం బాక్స్ పట్టుకోకపోతే ఆయన దేశద్రోహి అనే ముద్ర పడుతుంది. అలా అని వెంటనే వెళ్ళి సర్జరీ చేయకపోతే అంకుల్ ప్రాణాలు పోతాయి గౌతమ్. మీరు లేకపోయినా మీ నాన్నగారికి సర్జరీ చేసే అవకాశం లేదా సార్? గౌతమ్ లేకుండా సర్జరీ ఎలా జరుగుతుంది? సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? అంటే మీకు తెలిసిన కార్డియాలజిస్ట్ ఎవరికైనా చెప్పి మీ నాన్నగారిని కాపాడగలరేమో, సర్జరీ చేయించగలరేమో అని ఎవరైనా ఉంటే అడగండి సార్. అంకుల్ కేస్ హిస్టరీ గౌతమ్కి మాత్రమే తెలుసు. నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఇదంతా నీ వల్లే వచ్చింది. నువ్వే ఆ బాక్స్ పోగొట్టావు. హైదరాబాద్కి తిరిగి వెళ్దాం గౌతమ్. ఫస్ట్ అంకుల్కి సర్జరీ చేసి కాపాడాలి. బాక్స్ దొరకలేదని, దానికి కారణం మీరా అని దీన్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపిద్దాం. నా మాట విను గౌతమ్, పద తిరిగి వెళ్దాం. సార్, బెనర్జీ కార్ సార్, బెనర్జీ. త్వరగా కారెక్కండి. ముందు మనం ఫాస్ట్గా వెళ్ళి వాడిని పట్టుకుందాం. వాడిని వదిలే గౌతమ్, మనం అంకుల్ దగ్గరికి వెళ్దాం. మీరా గారు చెప్పినట్టు నాన్న ప్రాణమే కాదు, పరువు కూడా కాపాడాలి. మనం త్వరగా వెళ్తే వాడిని పట్టుకోవచ్చు. ఎక్కండి.